అందరికీ నమస్కారం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం గావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శర్మ గారికి స్వాగతం. నమస్తే. గరితమోమున కుద్దిగాక చంద్రుడు తెల్లవారి దోషాకరత్వమున జిక్కే. గరితమోమున కుద్దిగాక చంద్రుడు తెల్లవారి దోషాకరత్వమున జిక్కే. కలిగి నేత్రములకు కైరవం వెనగాక ప్రతి దివసము కుముదతను ముడిగే సకిమిన్న వశులకు సామ్యంబుగా తరంగంబు భంగమై పొంగడంగే. చిన్నారి అవలగ్న సీమకు జతగాక ధన్యమో గగనం శూన్యమయ్యే. కామినీమణి పాద నఖంబులకును జోడుగా లేక తారకల్ చుక్కలయ్యే. అట్లుగా గుండెనేని చంద్రాదులకును జగతినెందులకిట్లు హైన్యగతి వచ్చు. గరిత మోమున గుద్దిగాక చంద్రుడు తెల్లవారి దోషాకరత్వమున జిక్కే. గరిత అంటే స్త్రీ. గరిత మోమునకు బుద్ధిగాక సమానం కాక గరిత యొక్క మోమునకు, ఆ స్త్రీ యొక్క మోమునకు చంద్రుడు బుద్ధి కాక సమానం కాక అంటే పోలలేక తెల్లవారి దోషాకరత్వమున జిక్కే. దోషాకరుడు అయ్యాడు. దోషాకరుడు ఎందుకు అయ్యాడు? సాధారణంగా దోషము అంటే రాత్రి చీకటి. దోషాకరుడు ఆ రాత్రిని కలిగించేవాడు కాబట్టి నేను దోషాకరుడు. కానీ ఆ దోషాకరత్వం ఎందువల్ల వచ్చింది అంటే గరిత మోమును వృద్ధి కాలేక, ఆ మోమునకు వృద్ధి కాలేక, సాటి కాలేక చంద్రుడు దోషాకరుడు అయ్యాడు. దోషం అంటే పాపము, పాపముల కారకత్వం చేత ఆయన దోషాకరుడు అయ్యాడని. దోషం అంటే పాపం అనే అర్థం కూడా ఉంది. కాబట్టి దోషాకరత్వము చేత ఆయన మరి దోషాకరుడు అయ్యాడు. పాపకారకం చేత, పాపాన్ని చేయటం వల్ల, పాపకారకుడు అవటం వల్ల, పాపానికి ఆకరం అవటం వల్ల, అందుచేత ఆయన దోషాకరుడు అయ్యాడు అని. నిజానికి కృష్ణపక్షం కలగటం వల్ల కృషించిపోవడం అనేది జరుగుతుంది. కృష్ణపక్షం శుక్లపక్షం రెండు ఉన్నాయి కదా. శుక్లపక్షం ఏమో వృత్తి, కృష్ణపక్షం ఏమో క్షీణత. అందుచేత కృషించాడు అని చెప్పడానికి కృష్ణపక్షం ఒక కారణం. కలికి నేత్రములకు కైరవం వెనగాక ప్రతి దివసము కుముదతను ముడిగే. కలికి యొక్క నేత్రములు, ఆ స్త్రీ యొక్క కనులు కైరవమున గనగాక, ఆ కనులకు కైరవం వెనగాక. కైరవము అంటే తెల్ల కలువలు ఆమె కళ్ళకు సాటిగా లేకపోయినాయట. అందుచేత ప్రతి దివసము కుముదతనముడిగే. ప్రతి దివసము, ప్రతిరోజు, సాధారణంగా ప్రతి పగలు అని. పగలు కుముదతను ముడిగే. కుముదతను ముడిగే. కుముదతతోటి అంటే కుత్సిత సంతోషంతో. కుముదిత
కుముదతను కుముదతను ఉచితమైన సంతోషంతో ముడుచుకుపోయినట్లు అయినాయి. ముడిగాను సఖి మిన్న వడులకు సామ్యం గుగాక. సఖి యొక్క వడులకు సామ్యముగాక, పొట్టపై నుండేటువంటి ముడతలకు పోలిక రాలేక తరంగము అలలు భంగమై పొంగడంగే, దాని ఉత్సాహం అంతా అణిగిపోయిందట. పొంగు అడంగెన్, భంగపాటు పొందింది, దాని సంతోషం అంతా కూడా పోగొట్టుకున్నది. ఇది తరంగం, అల. చిన్నారి అవలగ్న సీమకు జతగాక ధన్యమౌ గగనం శూన్యమయ్యే. అవలగ్న సీమ అంటే మధ్య ప్రదేశము, అంటే నడుము ప్రదేశము అని. సీమకు జతగాక, అవలగ్న సీమకు జతగాక ధన్యమౌ గగనంబు శూన్యమయ్యే. గగనం శూన్యమైందట. గగనం అంటే ఆకాశం, ఆకాశం అంటే ఏం ఉండదు కదా, శూన్యమే కదా. అందుచేత గగనాన్ని శూన్యమైంది అని చెబుతున్నాడు. ఒక రకంగా అమరంలో చెబుతున్నది ఏంటంటే గగనం, ఆకాశం, గగనం శూన్యం అని. అవన్నీ ఒకటే అర్థాలు, సమాన అర్థకాలే. కాబట్టి గగనం శూన్యమైంది అని. అందుచేత చిన్నారి అవలగ్న సీమకు జతగాలేక ధన్యమౌ గగనము శూన్యమయ్యే. కామినీమణి పాద నఖంబులగను జోడుగాలేక తారగల్ చుక్కలయ్యే. ఆ కామినీమణికి పాద నఖంబులు, పాద నఖంబులకు, కాలిగోళ్లకు, పాదనఖములు కాలిగోళ్లకు జోడుగాలేక తారకలు చుక్కలయ్యే. తారకలు నక్షత్రాలు చుక్కలైనవి అంటారు. అట్లు కాకుండేనేని చంద్రాదులకును జగతిని ఎందులకిట్లు హైన్యగతి వచ్చు. అట్లా కాకుండా ఉన్నట్టయితే చంద్రాదులకు ఈ రకమైనటువంటి హీనగతి ఎందుకు వస్తుంది అని, వీటన్నిటికీ హీనగతి వచ్చినట్టే చెప్పాడు వరసన. అందుచేత చంద్రాదులకు అన్నాడు, చంద్రుడు మొదలైన వాటికి. చంద్రుడికి కానీ, అక్కడ కైరవములకు కానీ, అలాగే తరంగాలకు కానీ, ఇలా వీటన్నిటికీ, ఈ గగనానికి కానీ, వీటన్నిటికీ హైన్యగతి రావాల్సిన అవసరం లేదు. ఈ గాలి యొక్క గోళ్ళు కూడా చివరికి అవి చుక్కలైనవి అన్నాడు. నక్షత్రాలు చిన్న చిన్న నక్షత్రాలని చుక్కలు అంటాం తెలుగులో, కానీ చుక్క అంటే చిన్న బొట్టు అని, చిన్న చిన్నగా అయినాయి అని. అట్లా ఈ రకంగా హైన్యమైంది, హీనత్వాన్ని పొందిని అని చెబుతున్నాడు. ఇలా అవన్నీ కూడా ఆమె యొక్క అందాలకు సాటి రాలేకపోతున్నాయి అని కవి చెప్తారు. చెంచలాక్షిని కౌగలించిన వేళ నాకజారే బంగారమబ్బినట్లే, విభోగవతి గపి గుబ్బలంటిన వేళ దుర్గాధిపత్యం దొరికినట్లే, లావణ్య ఖనితీయము నొక్కిన వేళ సేవింప అమృతం చిక్కినట్లే, చాన నా మొర వినవీనులొక్కిన వేళ మించిన శ్రీలు లభించినట్లే, సఖియ ఈవిని కేలబట్టుకొను వేళ వేట్కముల ధనపు ముల్లె విప్పినట్టే, బెలది కలసియు మెలసిన వేళ నాగ భోగముల నొందినట్లుండు మోతలంప. ఇది మరొక వర్ణన. శేషపద్యం. చెంచలాక్షిని కౌగిలించిన వేళ నాకజారే బంగారమబ్బినట్లే. ఇదిట చెంచలాక్షిని స్త్రీని, ఆమెకు తగ్గ రకరకాలైన విశేషణాలు వాడుతున్నాడు. చెంచలమైన అక్షులు కలిగినది చెంచలాక్షి, స్త్రీ అని సాధారణ. కౌగలించిన వేళ
ఆ కజ్జారే బంగారం అబ్బినట్లే. ఆమెను కౌగిలిస్తే బంగారం అబ్బినట్లేనట. కారణం ఏమై ఉండాలి? ఆమె శరీరాన్ని బంగారపు ఛాయతోటి బంగారంతో పోల్చాడు ఇప్పటిదాకా. కాబట్టి కౌగిలిస్తే చాలు బంగారం నాకు అబ్బినట్టే అన్నాడు. చెంచలాక్షిని కౌగిలించిన వేళ నాకు అజ్జారే బంగారం అబ్బినట్లే. విభోగవతి గబిగుబ్బలంటిన వేళ దుర్గాధిపత్యంబు దొరికినట్లే. ఆమె యొక్క కుజములు కోట గురుతుల్లాగా ఉన్నాయట. దుర్గాధిపత్యం దొరికినట్టే అందువల్ల అంటున్నాడు. ఆమె కుజములు కోట బురుదుల్లాగా ఉండటం వల్ల కేలనంటితే చాలు, అంటుకుంటే చాలు, ఆ దుర్గాధిపత్యం తనకు కలిగినట్టే అని చెప్తున్నాడు. విభోగవతి గబి గుబ్బలు అంటిన వేళ, అంటుకుంటే చాలు అని, దుర్గాధిపత్యంబు దొరికినట్లే. లావణ్య ఖని తీయమో వినుక్కిన వేళ సేవింపనమృతం దిక్కినట్టే. ఇక్కడేమిటి? తీయ మోవి దొండపెండ వంటి పెదవిని నొక్కినట్టయితే సుధారసం దొరికినట్టే అన్నాడు. అమృతంబు చిక్కినట్టే అన్నాడు కదా. అమృతం అంటే సుధారసం, అమృతం దొరికినట్టే అన్నాడు. లావణ్య ఖని తీయ మోవి నొక్కిన వేళ సేవింప అమృతంబు చిక్కినట్లే. చానన ఆమొర విన వీనులొగ్గిన వేళ మించిన శ్రీలు లభించినట్లే. చాన అంటే స్త్రీ అని. నా మొర విన వీనులొగ్గిన వేళ, నేను చెప్పేటువంటి మాటలో లేకపోతే నాకు మొర వినటానికి చెవులొగ్గిన వేళ, వీనులొగ్గిన వేళ మించిన శ్రీ లభించినట్లే. గొప్ప సంపదలు లభించినట్టే అని. శ్రీలు అంటే సంపదలు. సఖియ ఈవినికి ఎలబట్టుకొను వేళ వేట్క మూలధనపు ముల్ల విప్పినట్లే. ఈవి బంధాన్ని గనక నీవి బంధం అంటూ ఉంటారు దీన్ని, ముడి. సఖి అని ఈవినికి ఎలబట్టుకొను వేళ, చేత్తో గనక పట్టుకున్నట్టయితే మూలధనపు ముల్ల చిక్కినట్లే. వెలది కలసియు మెలసిన వేళ నాగభోగముల నొందినట్లుండులోదలంబ. వెలది యొక్క కలసి మెలసిన వేళ, ఆమెను కలిసి మెలసినటువంటి సమయంలో నాగభోగముల నొందినట్లుండు, స్వర్గ సుఖాలను పొందినట్లుంటుంది. లోదలంబ, లోపల తలంబ. ఇట్లా బంగారం వలె ఉంటుంది కాబట్టి కౌగిట్లోకి తీసుకుంటే బంగారం అబ్బినట్టే అన్నాడు. చనులు కోట బురుజుల్లాగా ఉంటాయి కాబట్టి అంటుకుంటే చాలు దుర్గాధిపత్యం అబ్బినట్టే అన్నాడు. అలాగే మోబి ముక్కితే చాలు అమృత రసాన్ని ఆడినట్టు అవుతుంది అన్నాడు, తాగినట్టు అవుతుంది అన్నాడు. నా మొర వినటానికి ఆమె ఎప్పుడైతే చెవులు ఒగ్గుతుందో నాకు సంపదలు కలిగినట్టే అన్నాడు. అలాగే నీవి బంధాన్ని పట్టుకుంటే చాలు మూలధనము ముల్లె దొరికినట్టే అన్నాడు. కలిసిమెలిసి ఉంటే చాలు సకల నాగభోగాలు పొందినట్టే అని చెప్పేసి అంటుంది. ఇలా కవి వర్ణన ముగ్గురు విషయంలో కూడా ఇప్పటిదాకా దాదాపుగా ముగ్గురు స్త్రీలు, శివుడు పరంగా శివపార్వతులకు సంబంధించింది, చంద్రుడి పరంగా బృహస్పతి తారకు సంబంధించింది, తర్వాత రాజరాజ నరేంద్రుడి కథ పరంగా రాజరాజ నరేంద్రుడు చిత్రాంగికి సంబంధించింది. అలాంటి వర్ణన అంతా కూడా నాయకుల పరంగా జరిగింది, నాయకుల పరంగా.
అతుల మంగళ రూపిణి అనగనసగుణార్త మంగళ దేవత అనగ నొప్పు అనిజ మంగళదాయిని అనగదగుట సర్వమంగళయనుటగా ఆశ్చర్యమేమి. ఇక్కడ 3 పద్యాలు ముగ్గురు నాయకుల్ని ఒక్కొక్క పద్యంలో ప్రస్తావన చేసినట్టుంది, కానీ విశేషించి ఏ పద్యంలో ఆ పద్యంలోనే ముగ్గురికి అన్వయించేటట్టుగా ఉంది. ఇక్కడ సర్వమంగళ అన్నాడు. సర్వమంగళ అనేది సాధారణంగా పార్వతీదేవికి చెప్పేటువంటి పేరు. సర్వమంగళ అనుటకు ఆశ్చర్యం ఏమి, ఆమెను సర్వమంగళ అనడంలో ఆశ్చర్యం ఏముంది అన్నాడు. ఇక్కడ పేరు పరంగా చూస్తే, సంజ్ఞా పరంగా చూస్తే పార్వతికి వర్తించినట్టే ఉంటుంది, కానీ మిగతా వాళ్ళకు కూడా ఎలా వర్తిస్తుందో చూద్దాం. అతుల మంగళ రూపిణి అనగనసగు. సరే, అతులమైనటువంటి అంటే సమానం కానటువంటి, అంటే అధికమైనటువంటి పోని ఆమెకి సమానం కానటువంటి శుభస్వరూపము కలిగినది, మంగళ రూపం కలిగింది అని అలా ఒప్పుతూ ఉన్నటువంటి ఒక విశేషణం. రెండవది ఆర్త మంగళ దేవత అనగా నొప్పు. ఆర్త మంగళ దేవత, ఆర్త అంటే పొందబడిన అని, మంగళ దేవత అంటే లక్ష్మీదేవి కలది అని. ఆర్త మంగళ దేవత అనగా ఒప్పునటువంటి అని, ఇది రెండవ విశేషణం. మూడవ విశేషణం ఏమిటి? అనిశము మంగళదాయని అగుట, నిరంతరం కూడా శుభాలను ఇస్తుంది కాబట్టి. అనిశము మంగళదాయని అగుట అనగదగుట, అందుచేత సర్వమంగళ అనేటువంటి పేరు ఆమె కలిగింది. దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏముంది అని. ఇది శివకథలు. అలాగే మిగతా వాటికి వచ్చేసరికి ఆ విశేషణాలుగా చెప్పుకోవటం. సర్వమంగళ అంటే సర్వమైనటువంటి మంగళములు కలిగించున్నది అని. ఇక్కడైతే నామం, శివకథలో అయితే పేరే అనుకున్నాం. మిగతా 2 కథల్లో పేరు కాదు, భావం ఒకటే, కాకపోతే ఆయా నాయకులకు వర్ణించేటట్టుగా, సమన్వయించేటట్టుగా ఆ పేరు సర్వమంగళ, సర్వము మంగళములు కలిగించున్నది, ఎప్పుడు కూడా మంగళాలు కలిగిస్తుంది, మొత్తం మంగళాన్ని కలిగిస్తుంది అని చెప్పడం, శుభాలను కలిగిస్తుంది, అందువల్ల సర్వమంగళ అంట. పైనుంచి చెప్పేవన్నీ కూడా మంగళానికి సంబంధించినవి. అతుల మంగళ రూపిణి అన్నాడు. రెండవది ఆర్త మంగళ దేవత అన్నాడు. మూడవది అనిశ మంగళదాయని అన్నాడు. 3 విశేషణాల్లో కూడా మంగళ 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 చెప్పాడు. చివరిలో కూడా సర్వమంగళ అయినట్టుకు. తారయ రూపమునందున దారమే వివరింపనాత్మ దశన ప్రభలన్, తారయే నఖరుచి అందున తారయగుట సార్థకమే కదాయాసతికిన్. ఇక్కడ విశేషం ఏమిటంటే మొదటి 3 అక్షరాలు తారయే తారమే తారయే తారయే అనుకుంటూ వచ్చాడు. తారయే ప్రాస స్థానంలో రకార స్థానం, 3 తారయే దారయే ఇలాగే ఉన్నది. తారయే రూపమునందున, రూపంలో అచ్చగా తార అనే అక్షరసట, రూపంలో తారయే. తారయ రూపమునందున తారయ వివరింపనాత్మ దశన ప్రభలన్. దశన ప్రభలు దంతకాంతులు అని. దశన ప్రభలు అంటే దంతకాంతులు. ఈ దశన ప్రభలను వివరించడానికి తారము అంటే, తార అంటే ముత్యం. ఇక్కడ ఇందాక తారయ్య అంటే తార అని పేరు కలిగిన అప్సరస అని చెప్పి, ఇప్పుడు తారం అంటే ఒక ముత్యము అని. దంతాలని తెల్లగా ఉంటాయి కాబట్టి ముత్యాల వరుసతోటి పోలుస్తూ ఉంటారు, అందుచేత ఇది ముత్యం. దంతకాంతులను, తన యొక్క దంతకాంతులను వివరించడానికి అది ముత్యమే అని. తారమే వివరింపనాత్మ దశన ప్రభలన్. దశన ప్రభలు అంటే దంతకాంతులు. అలా దంతకాంతులను వివరించడానికి ముత్యాలే అని. మొదటిదేమో అప్సరస, తార అనే పేరు కలిగిన అప్సరస లాంటిది అన్నాడు. అది ఆకారమునందు తారాయణ అప్సరయోగము అన్నాడు. ఇక్కడేమో దంతకాంతులను చెబుతూ ముత్యాలే అని. దారయే
నఖరుచి అందున నఖరుచి నఖరుచి అంటే గోళ యొక్క కాంతులు. గోళ యొక్క కాంతుల్ని చెప్పేదానికి ఈయన ఏమంటున్నాడు? తారయ. ఇక్కడ తార అంటే నక్షత్రము. సాధారణంగా గోళ కాంతుల్ని నక్షత్రాలతో పోల్చుతారు. ఇది కవి సమయం. తారయ నఖరుచి అందున దారయగుట సార్థకమే గదా సతికి. దారయగుట సార్థకమే కదా ఆ సతికి. అటువంటి సతికి దారయగుట సార్థకమే కదా. దారయగుట అంటే భార్య యగుట అని. దార అంటే భార్య అని అర్థం. ఇక్కడ దారయగుట సార్థకమే కదా అని శివకథలో చెప్పుకోవచ్చు. అలాగే సారంగధర కథలో కూడా అలాగే చెప్పుకోవచ్చు. చంద్రుడి కథకు వచ్చేసరికి తారయగుట సార్థకమే కదా ఆ సతి కిందని చెప్పచ్చు. తార అనేది అక్కడ పేరు, బృహస్పతి భార్య పేరు తార. పై దాంట్లో సర్వమంగళ అన్నప్పుడు పార్వతికి పేరు. ఈ రెండో పద్యంలో తార అన్నప్పుడు బృహస్పతి భార్య పేరు అయినటువంటి తారకి సంబంధించిన పేరు. ఇక్కడ తారని పేరుగా వాడుకుంటే, సంజ్ఞగా వాడుకుంటే ఆ అరసున్న ఉంది కాబట్టి దాని ముందు అందునం దారా అని అన్నాడు కాబట్టి అక్కడ అరసున్న ఉంది కాబట్టి తారాని కనుక విడగొట్టుకుంటేనేమో పేరు అవుతుంది. విడగొట్టుకోకపోతే దారా సత్వరూపంలో కనుక దారా అని అలాగే వాడుకుంటే భార్య అవుతుంది. మిగతా రెండు కథల్లో దారా అని వాడుకోవచ్చు, చంద్రుడి కథలో మాత్రం తారా అని కూడా వాడుకోవచ్చు. ఈ పద్యాల్లో ఉన్న విశేషం అదే. పైన సర్వమంగళ పార్వతికే చెల్లుతుంది, మిగతా ఇద్దరి విషయంలో అది విశేషణం అవుతుంది, సర్వము మంగళాలు కలిగిస్తారు అని. ఇక్కడ తార అనేది చంద్రుడి కథలో బృహస్పతి భార్య పేరు అవుతుంది. మిగతా రెండు కథల్లో దార అంటే భార్య అనే అర్థంలో వాడుకోవాలి. ఇక మూడో దానిలో చూద్దాం. కలిగి మధ్యము గనుగొన గగనమగును కాంతవేనలియో అంతకన్న ఘనము గరితమైచాయైకనంతకన్న మించుగాన ఆ సది చిత్రాంగిగాకయున్నే. ఇక్కడ చిత్రాంగి వచ్చింది. మొదటిదేమో సర్వమంగళ అయింది, రెండోదేమో తార అయింది, మూడోది చిత్రాంగి వచ్చింది. ఇక్కడ కూడా సారంగధరుడికి సంబంధించిన కథలో రాజరాజ నరేంద్రుని భార్య చిత్రాంగి కాబట్టి ఆ కథలో చిత్రాంగి పేరుగా వాడుకుంటాం. మిగతా రెండు కథల్లో చిత్రమైన అంగములు కలిగినది చిత్రాంగి అనే విశేషణార్థంలో వాడుకుంటాం. కలికి మధ్యము గనుగొన గగనమగును. మధ్యము అంటే నడుము, ఇది గగనం అవుతుంది అన్నాడు. శూన్యం అనే గగనం అంటే. కాంత వేనలియో ఎంతకన్న గతము. కాంత యొక్క వేనలి, వేనలి అంటే జడ, జుట్టు. ఇది అంతకన్నా ఘనము. అంతకన్నా ఘనము అంటే మేఘం అని సంస్కృతంలో, మేఘం అని భావం. అంతకన్నా ఘనము. గరితం మైచాయైకన్ అంతకన్నా మించు. మైఛాయ శరీరం యొక్క కాంతి అంతకన్నా మించు. అంతకన్నా మించు అంటే దానికన్నా అతిశయం అని అర్థం. ఒక రకంగా మించు అంటే మెరుపు తీగ అని కూడా అర్థం. మించు అంటే మెరుపు తీగ అని కూడా అర్థం. గరిత మైచాయైకన్ అంతకన్నా మించుగాన ఆ సతి చిత్రాంగి కాకయున్నే. అటువంటి ఆ స్త్రీ చిత్రాంగి కాకుండా ఉంటుందా? చిత్రమైన అంగములు కలిగినది కాకుండా ఉంటుందా అని విశేషణార్థంలో చెప్పినప్పుడు శివకథలోను చంద్రుడి కథలోను, అలాగే సారంగధరుడి కథలో అయితే చిత్రాంగి అనేటువంటిది రాజరాజ నరేంద్రుని భార్య కాబట్టి ఆమె పేరుతోటి చెప్పచ్చు. ఈ రకంగా మూడు కథల్లోనూ ముగ్గురు పేర్లు వచ్చేటట్టుగా మూడు పద్యాల్లో చెప్పాడు. మొదటి పద్యంలో సర్వమంగళ అన్నాడు,
రెండో పద్యంలో తార అన్నాడు, మూడో పద్యంలో చిత్రాంగి అన్నాడు. ఇలా ఈ 3 పద్యాలని కూడా చక్కగా నడిచినాయి. ప్రస్తుతానికి అని తలపోయుచు నించుక కొని కొని మదిను వశమించుకొని ఎందులకై చనుదించనో అందులకుంజని నిజ కృత్యముల నదడు సలుపుతుండెన్. తోటి దాదాపుగా వర్ణనలు అయిపోయినాయి. బహుశా ఒక 30-35 పద్యాల పైన, ఒక 40 పద్యాలు ఏమో దాదాపుగా నాయక వర్ణనతోటే వివిధ రకాలైనటువంటి వర్ణనలను నడిపాడు. ఈ కథలోకి వస్తున్నాడు. ఇందులో శంకరుడు ఏం చేయడానికి ఎందులకై బయలుదేరి వెళ్ళాడో, ఎక్కడికైతే బయలుదేరి వచ్చాడో అక్కడికి వెళ్ళి ఆ కైలాసానికి వెళ్ళి తన యొక్క పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాడు. అని తలపోయుచు నించుగా కొనుకొని మది ఉపశమించుకొని మనసును కొంచెం శాంతపరుచుకొని ఎందులకై దందించనో అందులోకి ఉందని అక్కడికే వెళ్ళి నృత్యములను అతడు సలుపుతున్నాడు. కైలాసానికి వెళ్ళాడు. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ కైలాసానికి వెళ్ళాడు. చక్కగా అక్కడ ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు అని. ఇది శివుడి పరంగా. చంద్రుడి పరంగా బృహస్పతి ఆయన ఎక్కడికి దేనికోసం వెళ్ళాడో అక్కడికి వెళ్ళాడు. ఆ పనికి పూర్తి చేసుకున్నాడు. ఆయన దేనికి వెళ్ళాడు? యజ్ఞానికి వెళ్ళాడు. ఆ యజ్ఞ కార్యం మీద వెళ్ళాడు. అది పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత నిజ కృత్యములను తలుపుతుండెన్. అది అయిపోయిన తర్వాత ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు. అంటే ఆయన నిత్యం ఏదైతే దైనిక చర్య ఏదైతే ఉందో దైనందిన చర్య అది చేసుకుంటున్నాడు. ఇలా ఆయన తన పనులను తాను చేసుకుంటున్నాడు అని. అలాగే ఈ సారంగధర కథలో కూడా రాజరాజ నరేంద్రుడు ఎక్కడికైతే వెళ్ళాడో, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే మళ్ళీ తిరిగి వెళ్ళి అని. ఆయన రాజరాజ నరేంద్రుడు ఎక్కడికి వెళ్ళాడో, అడవికి వెళ్ళాడు, వేటాడటానికి వెళ్ళాడు, అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు అని. ఆ పనికేగి అక్కడి నుంచి నిజ కృత్యములను తన పనులను తాను సలుపుతుండెన్. కాబట్టి ఎక్కడికైతే వెళ్ళాడో, దేనికైతే వెళ్ళాడో ఆ పని పూర్తి చేసుకుని ఆయన వెళ్ళింది వేటాడడానికి. వేటాడే పని పూర్తి చేసుకుని తన పనులను మళ్ళీ పూర్తి చేసుకుని ఆయన యథావిధిగా నిత్యకృత్యాల్లోకి వచ్చాడు. ఇలా ఆ ముగ్గురు కూడా తమ పనులను తాము పూర్తి చేసుకుని యథావిధిగా దైనందిన కార్యక్రమాల్లోకి మళ్ళీ వచ్చేసారని చెప్తున్నాడు. తర్వాత ఏం జరుగుతుందో రేపు చూద్దాం. స్వస్తి. శ్రీ పోకూరి కాశ్యపతి గారి సారంగధరీయం కావ్య పఠనం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.